సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని. యెహోవా చూపులు జ్ఞానము గలవాడిని వారిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. ప్రియదేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. యెహోవా చూపులట జ్ఞానము కలవారిని కాపాడుతాయట. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందట, మూర్ఖురాలు తన ఇల్లుని పెరిగి వేస్తుందట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటా అంటే ఏంటంటే, తన్ను తాను దేవుని యొక్క భయంతో నిండినదై ఆ భయమును హృదయంలో ఉంచుకొని తన ఇల్లును కట్టుకుంటుందట. అంత మాత్రమే కాదు, దానికి మరొక అర్థం ఏమిటంటే, జ్ఞానవంతురాలు తన ఇంటిలో ఉన్నటువంటి వారందరినీ దేవుని వైపు మలవటానికి, మార్పు పొందటానికి, చెడుతనమును విసర్జించడానికి దేవుని ఆ జ్ఞానం ఆ బిడ్డకు అనుగ్రహిస్తాడట. అంత మాత్రమే కాదు, దేవుని సంఘాన్ని కట్టడానికి కూడా జ్ఞానవంతురాలు ఉపయోగపడుతుంది. ప్రియదేవుని బిడ్డ, తన ఇల్లు తాను కట్టుకోవాలి, తన కుటుంబం ఉన్నటువంటి సభ్యుల ఇల్లు అన్నిటి కూడా కట్టాలి, సంఘంలో ఉన్న బిడ్డలందరి ఇల్లుని కట్టాలి. ఎవరు చేసే పని అంటే, ఇది జ్ఞానవంతురాలు చేసే పని. ప్రియదేవుని బిడ్డ, అందుకే అంటున్నాడు, యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడుతాయి. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేస్తాడు. విశ్వాసఘాతకులు అంటే ఎలా ఉంటారంటే, దేవుని యొక్క మేలును పొంది దేవుడు వారిని కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో దేవుణ్ణి మర్చిపోయేటువంటి వాళ్ళని విశ్వాసఘాతకులు అంటారు. నాకు తెలిసిన ఒక బిడ్డ ఉంది. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఒక చెల్లి ఆమె కష్టాలలో ఉన్నప్పుడు నా నెంబర్ ఇచ్చిందట. ఆమె కష్టం ఏందో తెలిసినా, ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది. గుండె ఆగిపోయే పరిస్థితిలో ఆమె నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. ప్రియదేవుని బిడ్డ, చెల్లెలు చెప్పింది, అమ్మా, దైవ సేవకుడు, అభిషేకింపబడిన దైవ సేవకుడు, ఆయన స్వస్థతల వరం ఆయనకు ఉంది అని చెప్పినప్పుడు, ఆమె బొంబాయిలో ఉందట. ఆమె ముఖం నాకు తెలియదు, నా ముఖం ఆమెకు తెలియదు. ఫోన్ చేసి, అయ్యగారు నా ప్రాణం పోతా ఉంది, నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉన్నాను, నా భర్త మాత్రం యేసు ప్రభువుని ఇష్టపడ్డాడు, ఆ మాట అంటేనే ఉలిక్కి పడతాడు, ఆయన కోప్పడతాడు అని చెప్పింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ప్రియదేవుని బిడ్డ, మేమందరం సంఘం ఎక్కడికో ప్రార్థనకు వెళుతున్నటువంటి సమయంలో ఆ ఫోన్ కాల్ రాగానే మేము ఒక దగ్గర కూడి అందరం సంఘంగా కూడి ప్రార్థన చేశాం. ప్రియదేవుని బిడ్డ, కన్నీరు కార్చి, అయ్యా ప్రాణం పోతుందట, నీవు మాత్రమే రక్షించే దేవుడవు, నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు, నీవు మాత్రమే బ్రతికించే దేవుడవని మేము కన్నీరు కార్చి, అయ్యా నీవు ఒక మాట సెలవిస్తే ఆమె బాగుపడుతుందయ్యా అని మేము కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వెంటనే అక్కడ కార్యం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా,
హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ ప్రాణాపాయం నుండి, మరణ పడక నుండి లేపబడ్డది. ప్రియదేవుని బిడ్డ. ఒక గంట తర్వాత ఫోన్ వచ్చింది, ఆమెకి ఏ హాని లేదు, బాగుందని డాక్టర్లు చెప్పారని. అదేవిధంగా మేము ఆమె నల్గొండ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమెను కలవటానికి వెళ్ళాము. వెళితే అమ్మ మరి నీకు దేవుడు ఈ విధంగా స్వస్థత పరిచాడు కదా అని అన్నప్పుడు మొదటిసారి బాగానే రిసీవ్ చేసుకుంది. భర్తను కూడా కూర్చోబెట్టింది. అయ్యా ఈ అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వచ్చింది, నాకు బాగుపడ్డాను అని. మరొకసారి పోయినప్పుడు చెప్తుంది, అయ్యా మీరు మా ఇంటికి వస్తే మా ఆయన ఊరుకోడయ్యా. ఆమె గట్టిగా పనిచేస్తూ ఉంది, ఇంట్లో పొరక పెట్టి నీళ్ళన్నీ ఊడుస్తూ ఉంది. మేము బండేసుకుని అక్కడికి పోయేసరికి ఆమె మాకే ఎదురొచ్చి చెప్తా ఉంది, అయ్యా మా ఆయన ఇష్టపడ్డాడు అయ్యా, యేసుప్రభు అంటేనే ఇష్టపడ్డాడు అయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆమె విశ్వాసురాలా, విశ్వాసఘాతకురాలా? వారి మాటలట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? వ్యర్థం చేసేస్తాడు. ప్రియదేవుని బిడ్డ, వ్యర్థం చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో సెలవిస్తున్న మాట ఏమిటంటే, 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, నేను జ్ఞానిని అనుకుంటారట. ఆ మాట చదువుదాం ఒకసారి. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు. అది ప్రియదేవుని బిడ్డ, ఎవరికి వారమే మనం ఏమనుకుంటామంటే నేనే జ్ఞానవంతుడిని, నేనే చాలా తెలివి కలవాడిని అని అనుకుంటా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, నేను జ్ఞానిని అని అనుకొనవద్దు. ఎప్పుడు జ్ఞాని అనుకోవాలో తెలిసిన, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు, నీ జ్ఞానము ఎక్కడి నుండి రావాలంటే ఆకాశము నుండి రావాలి. ప్రియదేవుని బిడ్డ, ఈ భూలోకంలో ఉండే జ్ఞానం నీకు పనికి రాదు. నీవు జ్ఞానిని అని మాత్రం అనుకొనవద్దు. ప్రియదేవుని బిడ్డ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు, చెడుతనమును విసర్జించినప్పుడు ఆయన నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగ చేస్తాడు. ఆయన కొంతమంది తనలో తాను విర్రవీగిపోతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, నేను జ్ఞానిని అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నువ్వు జ్ఞానిని అనుకొనవద్దు. దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు, జ్ఞానవంతులని నేను కాపాడుతానని. జ్ఞానట మౌనంగా ఉంటాడంట. ప్రియదేవుని బిడ్డ, తనకు తాను గొప్పలు చెప్పుకోడట. జ్ఞాని మౌనంగా ఉంటాడట. ఏ జ్ఞానం తెలిసినా, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అదేంటి చూడండి ఒకసారి. అదేనా, జ్ఞానిని అనుకునవద్దు. జ్ఞానం పైనుండి ఇచ్చు జ్ఞానం అని ఉంటుంది చూడండి. అది
రోమీలకు రాసిన పత్రికనా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఆకాశం నుండి వచ్చే జ్ఞానం అని ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అది దేవుణ్ణి అడగాలి. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఏమి సెలవిస్తున్నాడు ఈ రోజున? నేను జ్ఞానవంతుల్ని, జ్ఞానం కలవారిని నేను కాపాడుతాను, విశ్వాసఘాతకుల మాటను నేను వ్యర్థం చేస్తానంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం అడగాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి అడగాలి. అయ్యా, నా జ్ఞానము లోక జ్ఞానం ఉంది, కానీ నాకు ఈ జ్ఞానంతో పని లేదు, కానీ ఏ జ్ఞానం కావాలి అంటే మరొకసారి ఆ మాటను చదువుతాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆకాశము నుండి వచ్చే జ్ఞానం కావాలయ్యా నాకు. ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచే దేవుడు ఆయన. జ్ఞానం దయచేస్తాడు ఆయన. ఆ జ్ఞానం కోసం నీవు ప్రయాసపడాలి. నీ సొంతంగా నీవు జ్ఞానిని అనుకొనవద్దంటా ఉన్నాడు. భయభక్తులతో కలిగినటువంటి దైవిక జ్ఞానం కోసం ప్రయాసపడమంటా ఉన్నాడు. కొంతమంది ఒకవేళ జ్ఞానవంతులు గద్దిస్తే వారు సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8-9 వచనాలు. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానము గలవాడిని గద్దింపగా, అది జ్ఞానం గలవాడిని ఒకవేళ ఇది సరైనది కాదని నువ్వు ఒకవేళ గద్దిస్తే వాడట ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. గద్దించింది కదని విరోధం పెంచుకోడు, కానీ ప్రేమిస్తాడు. కింది వచనం కూడా జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. అది నీతి కలిగిన వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. ప్రియదేవుని బిడ్డ, జ్ఞానవంతుణ్ణి గద్దిస్తే వాడు అంగీకరిస్తాడు. బుద్ధిహీనుడిని గద్దిస్తే వాడు మనల్ని ద్వేషిస్తాడు. బుద్ధిహీనుడు ఎవడో తెలిసిన? తనకు తాను జ్ఞాని అనుకునేవాడు బుద్ధిహీనుడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి జ్ఞానవంతుడు ఎవరు అంటే మోకరించి మోకాళ్ళ మీద నిలబడి, అయ్యా నాకు జ్ఞానం దయచేయ, నాకు కొదువగా ఉంది నాయన అని ఒకవేళ అడగగలిగితే వాడు జ్ఞానవంతుడిగా మార్చబడతాడు. ప్రియ, జ్ఞానవంతుడిని దేవుడు అంటా ఉన్నాడు, నేను కాపాడుతానంటున్నాడు. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే,
తనకు తాను జ్ఞానవంతులను అనుకోనకూడదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. వారి ఎముకలకు సత్వ కూడా ఉంటుంది. వారిని నేను కాపాడుతానంటా ఉన్నాడు. విశ్వాసఘాతకుల మాటలన్నీ కూడా నేను వ్యర్థం చేసేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియదేవుడు, జ్ఞానంతో నడుచుకునే జ్ఞానము దేవుని దగ్గర నుంచి కావాలని మనం దేవుని దగ్గర మోకరించి, అయ్యా నాకు దైవిక జ్ఞానం కావాలి, దైవిక జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానము ఉందని నేను ఏదో నా మనసులో అనుకుంటున్నాను, కానీ అది సరి అయింది కాదు. దైవిక జ్ఞానంతో ఎప్పుడైతే మనం నింపబడతామో మనల్ని దేవుడు కాపాడుతూ వస్తూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక విశ్వాసరాలు ఉంది. ఆ విశ్వాసరాలు మరి వేరే ప్రాంతంలో ఉంటుండగా ఆమెకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి ఆమె మరి ప్రార్థించమన్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కార్యం చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆమె మరొక్కసారి జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా ఆమె అడుగుతోంది, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి నాయన, మేము జ్ఞానవంతులయ్యేలాగా మీరు ప్రార్థన చేయండి అని ఆశిస్తూ ఎంతో దూరం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పిలిపించుకొని మరి ఆ దేవుని యొక్క సువార్తను విని ఆమె ఎంతో సంతోషంతో నిండిపోయింది. బ్రదర్, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటుందట. ఆమె ఏమడుతుందో తెలిసిన, మోకాల్లోని కన్నీరు కారుస్తూ, అయ్యా నాకు జ్ఞానము కొదువుగా ఉంది, నాకు అనుగ్రహించు దేవా అని, ఆకాశము నుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి ప్రభు అని అడుగుతుందట. బిడ్డ, మనము మనసులో అనుకొని గర్వపడటం కాదు, కానీ దేవుని దగ్గర జ్ఞానం కావాలని మనం మొరపెట్టాలి. అందుకే అంటున్నాడు, యెహోవా ఆయన చూపులట జ్ఞానము గలవారిని కాపాడతాయి. ఆయన చూస్తాడు ఈ ప్రపంచంలో ఎవరు జ్ఞాని, ఎవరు తనకు తాను జ్ఞానినని పొగుడుకుంటున్నారో చూస్తారు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా దేవుని దగ్గర గోజాడవలసిన అవసరత ఉంది. దేవుడి దగ్గర మోకరించి అడగాలి, అయ్యా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, ఆకాశం నుండి వచ్చే జ్ఞానం కావాలి, నీ జ్ఞానంలో నేను వర్ధిల్లాలి, నీ విశ్వాసంలో నేను వర్ధిల్లాలి, నీ పోలిక చొప్పున నేను నడుచుకోవాలని నీవు ఒక్కసారి మోకరించి ఆయన దగ్గర అడగగలిగితే ఆయన నీ జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన ఏది మంచి, ఏది చెడు, ఏది చెడ్డది, ఏది మంచిది, ఎవరి స్వభావం ఏమిటనేది మనం దేవుని అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడు. సత్యవాక్యం ఏది అని అడిగితే ఆయన చూపిస్తాడు నీకు. కనుక దేవుడు ఈ రోజున చెప్తా ఉన్నాడు, యెహోవా చూపులు జ్ఞానం గల వారిని కాపాడుతాయి, విశ్వాసఘాతకుల మాటల్ని ఆయన వ్యర్థం చేస్తాడు. విశ్వాసఘాతకులుగా ఉండటం కంటే పోవటమే మంచిది. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చినా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒకసారి. అరే నీకు ఇన్ని పనులు చేశాను కదా, నువ్వు ఇంకా విశ్వాసఘాతకులుగానే ఉంటావా? అదే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు వాళ్ళంతా కూడా ఒక్కొక్కసారి జారిపోతూ, విశ్వాసంలో జారిపోతూ ఉన్నప్పుడు దేవుడు గద్దిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియదేవుని, అలాంటి విశ్వాసఘాతకులుగా ఉండటం కంటే ఒక్క క్షణమైనా సరే ఆయన జ్ఞానంతో నింపబడి ఆయన జ్ఞానంతో అభివృద్ధి పొందటానికి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ,
తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన సంఘాన్ని కట్టుకుంటుంది. అన్నిటికీ ఆధారం స్త్రీ అనే సెలవిస్తుంది. విశ్వాసం లేనటువంటి ఆమె తన ఇల్లుని పిరికి వేస్తుందట. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు, ఎందుకంటే ఆమె దైవిక జ్ఞానంతో నింపబడలేదు గనక. దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు, జ్ఞానంగా నడుచుకోవాలి. జ్ఞాని మౌనంగా ఉంటాడు, అల్లరికి కర్త కాడు, అల్లరికి కర్త కానే కాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట, నిన్ను నేను కాపాడుతాను, కానీ నీవు దైవిక జ్ఞానంతో నింపబడాలి. ఆకాశము నుండి వచ్చే జ్ఞానంతో నింపబడాలి. నీకు నీవు జ్ఞానిని అని అనుకొనవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీవు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటావు, నీ ఎముకలకు సత్తువ ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు బలాభివృద్ధి పొందుతావని, జ్ఞానాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గర గోచాడవలసిన మాట ఏమిటంటే, నీవు నేను అయ్యా నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, దాన్ని నాకు అనుగ్రహించమని అన్నప్పుడు ఆయనని ఎవ్వరిని విడిచిపెట్టక అందరికీ ఆయన సంపూర్ణ జ్ఞానం దయచే దేవుడు. ఒకసారి మోకాళ్ళ మీద నిలబడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, నాయన నాకు నేనైతే జ్ఞానిని అని అనుకుంటున్నాను, కానీ నా జ్ఞానము పనికిరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, దైవిక జ్ఞానం కావాలి, ఇల్లు కట్టుకునే జ్ఞానం కావాలి, సంఘం కట్టుకునే జ్ఞానం కావాలి, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కావాలి. ఇది ఆకాశం నుండి అనుగ్రహింపబడుతుందని సెలవిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి దేవుడే నీకు ఆయన చూపులు చూస్తూ నీకు జ్ఞానాన్ని ఇస్తూ కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఒకసారి నీ హృదయాన్ని దేవుని దగ్గర పెట్టు. అయ్యా, నేను ఇప్పటి వరకు జ్ఞానిని అనుకొని గర్వపడ్డాను అయ్యా, కానీ వాక్యం సెలవిస్తుంది, జ్ఞానినని మాత్రం ఎప్పుడు అనుకొనవద్దు. ఈ లోక జ్ఞానము దేవునికి విరోధము. దైవిక జ్ఞానంలో కొనసాగింపబడినప్పుడే నీపై ఆయన చూపులుంటాయి, ఆయన కాపుదల ఉంటుంది. బిడ్డ, ఒక్కసారి మోకాళ్ళ మీద నిలబడి, అందరం మోకాళ్ళ మీద నిలబడదాం, దేవుణ్ణి అడుగుదాం, తండ్రి నాకు జ్ఞానం కావాలయ్యా, జ్ఞానం కొదువుగా ఉంది, అది కూడా దైవిక జ్ఞానం కావాలి. ప్రార్థన చేసుకుందాం, హృదయపూర్వకంగా మనల్ని మనం దేవుని దగ్గర సమర్పించుకుందాం. అవును నాయన, ఇప్పటి వరకు నేను జ్ఞానిని అనుకున్నానయ్యా, ఈ కుటుంబాన్ని నేను ఏలుబడి చేస్తున్నాను కాబట్టి నేను జ్ఞానిని అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది నేను జ్ఞానిని కాను అని. దైవిక జ్ఞానంతో నింపబడితేనే జ్ఞాని. పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడితేనే నువ్వు జ్ఞానివి. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థాన ఆరాధన మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం.
నాయన స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. వాక్యంతో దైవదాసులతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. మా అందరితో నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. అవును ప్రభా దేవా, మీ చూపులు నాయన జ్ఞానము గల వారిని కాపాడును అని సామెతల గ్రంథం ద్వారా మాట్లాడిన దేవుడు నాయన. మీ యందు భయభక్తులు కలిగి ఉండే కృపను మా అందరికీ దయచేయండి నాయన. మాకు మేమే జ్ఞానులం అనుకొని విరవీగకుండా నాయన మీ సన్నిధిలో గోచాడే అనుభవంలో ప్రతి ఒక్కరం ఉండే కృపను దయచేయండి. ఆ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద నాయన విడుదల చేయమని వేడుకుంటున్నాము ప్రభా దేవా తండ్రి. అవును ప్రభా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూర్ఖురాలు తన ఇల్లును పెరికివేయననే మాటను కూడా దేవా మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఆ రీతిలో నాయన మా గృహమును నాయన, మా హృదయం అనే గృహమును మేమందరము కట్టుకునే కృపను దయచేయండి ప్రభా. వ్యర్థమైన మాటలకు తావివ్వకుండాను ప్రభా దేవా మీ వైపు చూస్తూ నాయన దేవా తండ్రి ప్రార్థనలో నాయన అదే రీతిలో వాక్యము చదువుతూ మీ సన్నిధిలో గడిపే తరుణమును మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిలో నాయన దేవా తండ్రి నిందారహితులుగా ఉంచబడే కృపను మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాము ప్రభా దేవా తండ్రి. స్తోత్రాలు. విన్న వాక్యము ఒక్కరూ చెవిన పెట్టకుండా ప్రభా విని దాన్ని అనుసరించి నడుచుకునే కృపను మీరు అనుగ్రహిస్తున్నారని మేము నమ్ముచున్నాము ప్రభా. దాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అదే రీతిలో దైవదాసులను ఇంకొను అభిషేకించి ఇంకొను గొప్పగా ఘనముగా మీరు రాజ్య నిమిత్తము నాయన మీరు ఇంకొను నిలవబెట్టుకోమని వేడుకొంచు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రము నాయన, స్తోత్రాలు తండ్రి. స్తుతి చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. లైవ్లో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నాయన మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన ప్రతి ఒక్కరికి నాయన దైవిక జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. తనలో తాను బిర్రబీపోకుండా ప్రభువా, జ్ఞానిని అనుకొనకుండా ప్రభువా, నేను భయభక్తులు కలిగి దేవుని యందు ఉండటమే జ్ఞానమునకు మూలమనే మాటని వారు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాకు జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఆకాశము నుండి మాకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దైవిక జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానం కలవారిని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విశ్వాసఘాతకులుగా ఉండకుండా ప్రభువా అయ్యా, మీ శాపములో మేము ఉండకుండా తండ్రి అయ్యా జ్ఞానంతో మెలిగే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా కుటుంబాలను వర్ధిల్లించుటకు మా జ్ఞానాన్ని, మాకు తగిన జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నడిపించే జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. నిందారహితమైన జ్ఞానం దయచేయండి అయ్యా. మీరు రాకళ్ళలో ఎత్తపడే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలందరి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం.